SR7 TV న్యూస్. జిల్లా బిఎన్ కండ్రిగ మండలంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు బిఎన్ కండ్రిగలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్యవేడ్ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ గారు పాల్గొని కేక్ కట్ చేసి తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు. SR7 TV రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు, కండ్రిగ మండలం. నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ ఇడుకులాడు పోయింది వేసుకోండి. మధ్యలో పైకి లేదు రామచంద్ర పైకి జననేత జగన్మోహన్ రెడ్డి గారు సందర్భంగా పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు వచ్చి కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేసి పలు సేవా కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉన్నారు. కార్యకర్తలకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి మరోసారి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తున్నాం. జై జగనన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ఆయన అధికారంలో లేని లోటు పేద ప్రజలందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో చేస్తామని ఆశలు పెట్టేసి ఓటర్స్ని అటు తిప్పుకొని ఓటర్స్ను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వమే. ఈ కూటమి ప్రభుత్వము చేసిన వాగ్దానాలలో ఒక్కొల్లలు దీన్ని ప్రజలు నమ్మి ఓట్లేశారు. ఈరోజు వాళ్ళు మా తప్పు మేము తెలుసుకున్నాము. ఈరోజు ఒక్కటి కూడా మాకు మంచి జరగటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు మాకు గుర్తొచ్చినట్టు కనిపిస్తూ ఉందని పేద ప్రజలంతా గుర్రమంటున్నారు. ఖచ్చితంగా 2027 కానీ 2029 కానీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ ప్రజలందరూ కూడా మన జగనన్న తరఫునే ఉన్నారు, జగనన్న పక్షానే ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా అందరూ రెడీగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమాన్ని బిఎన్ కండ్రిగలో నిర్వహించిన మా నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఎందుకంటే